నైరుతి ఆగ్నేయం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో మోంతా తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంట 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇకపోతే ఈ తుఫాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మోంతా తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తుఫాన్ సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు, రేపు కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాత్రికి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇకపోతే కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో సోమవారం ఉదయం చిరుజల్లులు పడగా ఉదయం 10 గంటల సమయం తర్వాత వర్ష తీవ్రత మరింత పెరిగింది. దీంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరోవైపు రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లకూడదని అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు మోంతా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. మోంతా తుఫాన్ దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేసింది. మరోవైపు తుఫాను సహాయ చర్యల నిమిత్తం 19 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్డీఆర్ఎఫ్, ఏపీ ఎస్డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేసింది. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాను షెల్టర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. సముద్రంలో 62 మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పించేందుకు ఏర్పాట్లు చేసింది. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించింది. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో విద్యా సంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించగా పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడపలో విద్యా సంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించింది. మోంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించి ప్రాంతీయ సమన్వయ అధికారులను కూడా నియమించింది ప్రభుత్వం. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న తీర ప్రాంతాలకు ఐఏఎస్ అధికారి అజయ్ జైన్, పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు ఐఏఎస్ అధికారి
ఆర్పి సిసోడియాలను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాకు కేవీఎన్ చక్రధర్ బాబు ఐఏఎస్, విజయనగరం జిల్లాకు పట్టణ్ శెట్టి రవి సుభాష్ ఐఏఎస్, విశాఖపట్నం జిల్లాకు అజయ్ జైన్ ఐఏఎస్, అనకాపల్లి జిల్లాకు వడరేవు వినయ్ చంద్ ఐఏఎస్, గోదావరి ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాకు కె కన్నబాబు ఐఏఎస్, కాకినాడ జిల్లాకు విఆర్ కృష్ణతేజ ఐఏఎస్, కోనసీమ జిల్లాకు విజయ రామరాజు ఐఏఎస్, పశ్చిమ గోదావరి జిల్లాకు వి ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్, ఏలూరు జిల్లాకు కాంతిలాల్ దండే ఐఏఎస్ బాధ్యతలు నిర్వహిస్తారు. కృష్ణా ప్రాంతంలో కృష్ణా జిల్లాకు ఆమ్రపాలి ఐఏఎస్, ఎన్టీఆర్ జిల్లాకు శశిభూషణ్ కుమార్ ఐఏఎస్, గుంటూరు జిల్లాకు ఆర్పి సిసోడియా ఐఏఎస్, బాపట్ల జిల్లాకు ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ నియమితులయ్యారు. దక్షిణాంధ్ర ప్రాంతంలో ప్రకాశం జిల్లాకు కోనా శశిధర్ ఐఏఎస్, నెల్లూరు జిల్లాకు ఎన్ యువరాజ్ ఐఏఎస్, తిరుపతి జిల్లాకు పి అరుణ్ బాబు ఐఏఎస్, చిత్తూరు జిల్లాకు పిఎస్ గిరీష ఐఏఎస్ ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. The Mantha cyclone preparedness in the entire district is going on in a full-fledged way. So everyone from the field level up to the district level are being alerted, and everyone is in the field to take care of any kind of incidents or untoward incidents happen in the field. There is preparedness. Around 118 rehabilitation centers have been established, and people are alerted to make use of the rehabilitation centers. So all the vulnerable points like old buildings or old trees, big trees, tilted trees, the hoarding points are all taken care, and most of them are removed or kept in the non-dangerous or safe situation. So the people from the landslide areas are also moved to the rehabilitation centers, and people are created awareness regarding the utilization of the rehabilitation centers. So however the Tufan may come, so the district administration is prepared to safeguard the public and public interest, and also to keep the public in safe places. Medical, then agriculture departments are on, electricity department and fire departments are also in the field. They are also taking care of all the preparedness, and they are available to the public. So from the state government also SDRF and NDRF people, and Honorable Chief Minister himself is guiding us at the district level to take care of the public and to be available to the public, and to ensure that no untoward incidents or no loss of life should be taken place. So accordingly we are prepared, and we are sure that in entire district this cyclone situation will be handled with utmost care and responsibility.